హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ లో M1 లో యూనిట్ 3 లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సెమ్ ఎగ్జామ్ లో ఇచ్చే 100% అవకాశం ఉంది. దీనికి 5 మార్క్స్. ఓకేనా, 5 మార్క్స్. ఇది మీ చేతిలో ఉండాలంటే చాలా జాగ్రత్తగానండి. ఈజీగానే ఉండిద్ది. ఇది చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై రోల్స్ థియరం ఫర్ f of x is equal to x plus 2 cube x minus 3 power 4 in a minus 2 comma 3 క్లోజ్ బ్రాకెట్స్. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం ఈజీగా. ఓకేనా, ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే మీకు ఫస్ట్ రోల్స్ థియరం కి సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే మీకు తెలియాలి. ఓకేనా, తెలియాలంటే నేను దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశా. దాంట్లో రోల్స్ థియరం కి సంబంధించిన స్టేట్మెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకేనా, అది ఒక్కసారి చూసి ఈ వీడియోలో ఎంటర్ అయిపోదాం. ఓకేనా, అది చూసిన తర్వాత దీంట్లో ఎంటర్ అయిపోయింది తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ని ఫస్ట్ గివెన్ దట్ అని రాస్తే మీకు హాఫ్ మార్క్స్ పడతాయి ఫ్రెండ్స్. f of x is equal to x plus 2 power 3 x power 3 x minus 3 power 4 in ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది రాసండి గివెన్ దట్ అని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ రోల్స్ థియరం లో స్టేట్మెంట్ లో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే క్లియర్లీ f of x కంటిన్యూస్ అని చేస్తాం. f of x is a కంటిన్యూస్ అని చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ f of x కంటిన్యూస్ అంటే ఫస్ట్ మనం చేసేద్దాం. తర్వాత క్లియర్లీ f of x is a కంటిన్యూస్. ఓకే, దీంట్లో in -2, 3 దీంట్లో f of x అనేది కంటిన్యూస్ అయిపోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ స్టెప్ వెళ్దాం. సెకండ్ స్టెప్ దీనికి f of x ఈజ్ ఏ డిరైవబుల్ అవ్వాలంటే మనకు డిరైవబుల్ అంటే f dash x of x is equal to f dash x అంటే ఇప్పుడు దీన్ని డిరైవేట్ చేయాలి. ఓకేనా, 3 ముందుకు వస్తుంది. డెరివేటివ్ చేస్తే తర్వాత x plus 2 ఇక్కడ క్యూబ్ ముందుకు వస్తే ఇంకేముంది, స్క్వేర్ ఉంటుంది కదా, స్క్వేర్. ఇది యాస్టీజ్ x minus 3 power 4 యాస్టీజ్ రాసుకున్నాం. మళ్ళీ ప్లస్ ఈసారి ఇది 4 ముందుకు వస్తుంది, డిరైవ్ చేస్తే 4. తర్వాత ఇది రాస్తాం x plus 2 cube x minus 3 power cube. ఎందుకంటే 4 తీస్తే ముందుకు వస్తే ఇంకేం మిగిలిద్ది, 3 మిగిలిద్ది. అందుకనే ఇలా రాసా. దీన్నే f of x is a derivable. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? డిరైవబుల్ ఇన్ 2, 3 దేంట్లో 2, 3లో డిరైవబుల్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ అయితే చేసేద్దాం. ఓకేనా, మనం థర్డ్ స్టెప్ ఏం రాసుకున్నాం, రోల్స్ థియరం స్టేట్మెంట్ లో f of a is equal to f of b అని రాసుకున్నాం కదా. f of a and f of b అని రాసుకున్నాం. దీంట్లో ఏం రాయాలంటే f of -2. ఓకేనా, ఇప్పుడు ఈ -2ని x ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా, -2 + 2 power 3 -2 -3 power 4 అంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసా. -2 అనేది x ప్లేస్ లో రీప్లేస్ చేసా. ఇక్కడ కూడా x ప్లేస్ లో రీప్లేస్ -2 చేసా, ఎందుకనే -4 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇది దీనికి చేసా. ఎప్పుడు f of 3 కూడా చేయాలి ఇలాగే x ప్లేస్ లో, దీని ప్లేస్ లో రాస్తున్నా. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. 3 + 2 హోల్ క్యూబ్. ఓకేనా, 3 - 3 హోల్ పవర్ 4. ఓకే, దీన్ని ఈక్వల్ 0 ఓకే, ఇప్పుడు f of -2 is equal to f of 3. f of a is equal to f of b లాగా. ఓకేనా, కన్వర్ట్ చేసా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ తర్వాత సచ్ దట్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ c డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -2, 3 సచ్ దట్ అని రాసుకోండి. సచ్ దట్ రాసుకుని f dash c ఈక్వల్ టు 0 అని చూపించాలి. మనం f dash c ఈక్వల్ టు 0 చూపించాలి. ఓకేనా, ఇప్పుడు యూజ్ రైస్ టు 3. ఇప్పుడు మనం f dash c అంటే ఇది. ఓకేనా, f dash x ఉంది, మనం c లో కన్వర్ట్ చేసుకుందాం. x ప్లస్ లో c రాసుకున్నాం. f dash 3 ఇంటూ x ఉంది కాబట్టి c plus 2 square c minus 3 power 4 plus 4c plus 2 power 3 plus c minus 3 power minus 3 రాసుకున్నాం c లో.
ఓకేనా, సిలో కన్వర్ట్ చేసాం. మనం దీంట్లో కామన్ ఉన్నాయి కాబట్టి మనం ముందు ఒకటి రాసుకున్నాం. ఫస్ట్ ఏం రాసుకున్నాం, C+2 రాసుకున్నాం, స్క్వేర్ రాసుకున్నాం. తర్వాత C-3 4 ఉన్నాయి కాబట్టి 3 రాసుకున్నాం ముందుకు. తర్వాత బ్రాకెట్ లో ఈ 3 ముందు రాసుకున్నాం. ఇక్కడ 3 రాసుకున్నాం. తర్వాత ఇక్కడ C-3 ఇక్కడ C-3 4 ఉన్నాయి. ఇక్కడ 3 రాసా, ఇక్కడ 1 రాసా. ఓకేనా, సరిపోయింది. తర్వాత +4 ఇది రాసా. +4 తర్వాత C+2 ఇక్కడ 2 రాసా, ఇక్కడ 3 ఉన్నాయి. 2 రాసా కాబట్టి ఇక్కడ 1 రాసా. సరిపోయింది. తర్వాత 0, దీనికి 0 కన్వర్ట్ చేసా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేసేద్దాం. C+2 హోల్ స్క్వేర్ C-3 క్యూబ్, దీన్ని ఇంటూ చేస్తాం. 3 into C, 3C minus 3 into 3 9. ఓకే, ప్లస్ 4C ప్లస్ 4 2 8. ఓకేనా ఫ్రెండ్స్, ఇజ్ ఈక్వల్ 0 కన్వర్ట్ చేసా. ఓకేనా, తర్వాత C+2 అని రాసుకున్నాం. తర్వాత C-3 ఇక్కడ ఏమొచ్చిందంటే C+3 అంటే 7C minus 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది వచ్చింది. ఓకేనా, -1 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చేసేద్దాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ స్టెప్ చేసేద్దాం. తర్వాత మనం C+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 కన్వర్ట్ చేసాం. ఆర్ C-3 ఈజ్ ఈక్వల్ 0 కన్వర్ట్ చేసాం. ఆర్ 7-3 ఈజ్ ఈక్వల్ 0 కన్వర్ట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు C+2 ఈజ్ ఈక్వల్ టు 0, C-3 ఈక్వల్ టు 0, ఆర్ 7C ఈక్వల్ టు 1. అది పోతే -1 అది తీసుకెళ్తే +1 ఈజ్ ఈక్వల్ టోటల్ తీసుకెళ్తే. తర్వాత C ఈజ్ ఈక్వల్ టు -2, ఆర్ C ఈక్వల్ టు +3, ఆర్ C ఈక్వల్ టు 1/7. ఓకేనా, ఇలా వచ్చింది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ C ఈజ్ ఈక్వల్ టు -2 అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు C ఈజ్ ఈక్వల్ టు 1/7 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -2, 3. ఓకేనా, మామూలుగా క్లోజ్ బ్రాకెట్స్. ఓకేనా, ఓపెన్ కాదు, క్లోజ్ బ్రాకెట్స్. ఇప్పుడు 1/7 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండిద్దని మీనింగ్. ఓకేనా, విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాసేయండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు సెమ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా 5 మార్క్స్ ఈజీగా ఉండిద్ది. ఒకసారి మీరు వింటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియో మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.